ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి దంపతులకి శని యొక్క ప్రతికూలత తొలగాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈ రోజు పుష్యబహుళ విధియ అనంతరం వచ్చేటువంటి తిథి తదియ. ఇది సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది, విద్య ఆరంభానికి కూడా పనికి వస్తుంది. ఈ రోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే నువ్వుల దానం, అన్నదానం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది, సుఖ సంఘటనని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మఖా నక్షత్రంలో 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. కాబట్టి ఈ దోష నివృత్తికి ఉలవల దానం, గణపతి హోమం బాగా ఉపకరిస్తాయి. ఈ రోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, చంద్రుడి వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికే పెసలు దానం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. కేతువు మేష స్థితిలో ఉండి శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికే నువ్వుల దానం, ఉలువల దానం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి వేగవంతమవుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక విజయాలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైన, వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగుపడతాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక బలానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే
మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడతాయి. ఆదాయాన్ని పెంచుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ వెంటనే ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తే అదృష్ట వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత గోచరిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాలను ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. క్లిష్ట సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి వేగవంతంగా పుంజుకుంటుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగరీత్యా ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. సంతోష వార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం వృత్తిపరంగా కూడా ఏర్పడుతుంది. సంతోషకరమైనటువంటి వాతావరణం విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చోటు చేసుకుంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతి పనిలోనూ కూడా కార్యసిద్ధిని పొందగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ
ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వృత్తిలో విజయ పరంపర కొనసాగుతుంది. సంతోష వార్తలు గృహరీత్యా ఏర్పడతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ శాంతి ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైన నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రతి పనిలోనూ జాప్యాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. దంపతులపై శని యొక్క ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. గృహంలో దంపతులపై శని ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటే ఆ గృహం ఆనంద సౌఖ్యాలతో వెళ్లి విరుస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహం స్వర్గతుల్యంగా ఉండాలంటే గృహంలోని దంపతులు, పిల్లలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఇందుకు గ్రహాల ప్రభావం కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా శని ప్రతికూలతను నివారించుకుంటే గృహంలో దంపతుల మధ్య అనురాగం వెళ్లి విరుస్తుంది. శని ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ ప్రభావం పిల్లలపై పడుతుంది. దంపతులపై శని ప్రతికూలత తొలగాలి అంటే ఆ దంపతులు శనివారం నాడు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారాన్ని స్వీకరించాలి. శనివారం నాడు దంపతులు గొడుగులు, చెప్పులు, నల్లటి వస్త్రాలు పేదలకు దానం చేయాలి. నల్లటి వస్త్రంలో 100 గ్రాముల నువ్వులు మూటగట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి. ప్రతి శనివారం ఆవు నెయ్యితో శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శనివారం లేదా శనిగ్రహ సంబంధిత నక్షత్రం నాడు అనగా పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రంలో నవగ్రహ మండపంలోని శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నీల పుష్పాలతో పూజించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. నెలలో ఏదైనా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించినా కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మాస శివరాత్రి నాడు శివాలయంలో అభిషేక నిమిత్తం 3 రకాల ఫలరసాలని సమర్పించి పూజించినట్టయితే, అభిషేకించినట్టయితే శని యొక్క ప్రతికూలత తొలగుతుంది. ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ప్రధానంగా శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి నవగ్రహాలకు 19 ప్రదక్షిణలు చేయటం, హనుమంతుడిని స్మరించుకుంటూ ఓం మహావీరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ సింధూరాన్ని ధరించడం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు స్థిరాస్తులకు సంబంధించినటువంటి చర్చలకు, సంతకాలు చేయటానికి, స్థిరాస్తులు ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకు బదిలీ చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు నలుపు రంగు వస్త్రాలను ధరించి రేగి పళ్ళను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే అన్ని కార్యక్రమాలలో త్వరగా పురోభివృద్ధిని సాధించవచ్చు. వ్యాపారంలో క్రయ విక్రయాలకు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సర్వ కార్యక్రమాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రుణ బాధల నుండి బయటపడలేక సతమతమైపోతున్నారా? అయితే దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు కుమారస్వామి వారిని ఆరాధించడం ద్వారా కుమారస్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలను నివేదన చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది రుణ బాధల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం అనంతమైంది. గృహబల రీత్యా అనేక అంశ
విశేషాంశాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. నీటి సంబంధించి మనం ఒకసారి కనుక పరిశీలన చేసినట్లయితే మీ ఇంట్లో నీరు ఎప్పుడూ కూడాను ఈశాన్య మూల ప్రవహించడం చాలా మంచిది. అంటే మొత్తం నీరంతా కూడా ఈశాన్యం నుంచి బయటికి పోవటం సర్వశ్రేయోదాయకం అని చెప్పేసి భావించాలి. అలా కుదరినప్పుడు వాయువ్య మూల నుంచి కూడా నీరు బయటికి పోవచ్చు. మీరు ఇంటిలో కనుక నీటి పంపులు ఏర్పరిచేటువంటి తీరుతెన్నుల్లో మాత్రం ఈశాన్యం వైపు పంపు వేసుకోవటం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బావులు వంటి నిర్మాణాతి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మాత్రం బావి గుండ్రంగా తీయటమే సర్వవిధ శ్రేయోదాయకం. ట్రయాంగిల్గా ఇష్టం వచ్చిన రీతిలో అందంగా ఉండాలి అనేటువంటి పరిస్థితిని బావిలు నిర్మాణం చేసినట్లయితే కొద్దిగా ఘాతక దోషాలు ఏర్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ఈశాన్యం మూల కాకుండా కొద్దిగా ఖాళీ ఉంచి ఈశాన్యం వైపుగా నీటిని చక్కగా వినియోగించే రీతిలో గనక గుంటలు బావులు ఏర్పాటు చేసినట్లయితే సర్వత్రా కూడా శుభదాయకవంతంగానే ఉంటుంది. ఇక వాటర్ హెడ్ ట్యాంక్ విషయంలో కూడా నీటిని నిల్వ చేసేటువంటి విషయాల్లో చాలామంది ఎండాకాలం విషయంలో కడు జాగ్రత్త తీసుకోవాలి, నీరు ఎప్పుడూ కూడా ఉండాలి కదా అనేటువంటి విషయాల రీత్యా పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు చాలా చక్కటి వాస్తు సూత్రాన్ని పాటించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు ఆ ట్యాంక్ మొత్తం బరువు ఆ స్లాబ్ మీద పడకుండా ఉండాలి. అంటే కింద నిర్మాణం చేసేటప్పుడు 4 వైపులా కూడా 4 దిమ్మెలు కట్టి ఆ దిమ్మెల పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవటం సర్వత్రా శుభదాయకం. అది కూడా నైరుతి గదిలో నైరుతి మూల ఆ పై భాగాన నైరుతి దిశలోనే నిర్మాణం చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. అలా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినప్పుడు నడిచేందుకు వీలుగా 4 వైపులా కూడా ఖాళీ స్థలం ఉండేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకంగా గుర్తెరగాలి. ఈశాన్యంలో కదా నీరుండేది అని చెప్పేసి ఓవర్ హెడ్ ట్యాంక్ను ఈశాన్యం వైపు కనుక నిర్మాణం చేసినట్లయితే అనర్థాలు వస్తాయి. అలా చేయటం మంచిది కాదు. ఎప్పుడూ కూడా నైరుతి దిశలో నైరుతి మూల కొద్దిగా ఖాళీ స్థలం ఉంచి చక్కగా దిమ్మెలు కట్టి దిమ్మెల పైనే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయటం మంచిది. దిమ్మెలు కట్టకుండా కనుక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లయితే మీరు తప్పనిసరిగా నైరుతిలో గుంట పెట్టినట్టే లెక్క. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. అందుచేత ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. నీటి పంపులు ఎప్పుడూ కూడా మీ ఇంట్లోవి చుక్కలు అలా వృధాగా పోకుండా జాగ్రత్త పడాలి. అంటే పంపులన్నీ కూడా గట్టిగా బిగించి ఉండాలి. నీరు అధికంగా వాడిన చోట ధనం అధికంగా ఖర్చు అవుతుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు ఇంటిలోకి అతిథులు వచ్చేటప్పుడు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడాను కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా బయట నీటి పంపు ఏర్పాటు చేయటం మంచిది. కాళ్ళు కడుక్కొని వాళ్ళు లోపలికి రావటం సర్వశ్రేయోదాయకం. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇది తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తూ ఉంటారు. వచ్చి పిల్లవాడిని చూడాలి అనేటువంటి ఆత్రతతో కాళ్ళు కడుక్కోకుండా కనుక ఆ చిన్ని బాలుని గనక ఎత్తుకున్నట్లయితే చాలా విపత్కర పరిస్థితులు ఆ బాలునికి సంభవిస్తాయి. అంటే బాలారిష్ట దోషాలు వస్తాయి. ఆ విషయరీత్యానే ప్రతి ఒక్కరూ కూడాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం శ్రేయోదాయకం. అలాగే ఇక భోజనం చేసేటువంటి విషయంలో కూడా కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలి. భోజనం అయిపోయిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కొని తుడుచుకొని మీ పనిలోకి మీరు వెళ్ళటం మంచిది. కాళ్ళు కడుక్కోవటం అనేటువంటిది నీటికి సంబంధించింది. నీరు ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ప్రసాదింపచేస్తుంది అని. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుణ్ణి మనం అర్చన చేసేటువంటి షోడశోపచార పూజల్లో కూడాను తప్పనిసరిగా అర్ఘ్యం సమర్పయామి అంటాం. అంటే నీరు అలా వేస్తారు. అలా వేస్తే స్వామివారికి అలా నీరు ఇచ్చినట్టుగా భావిస్తాం. అంటే మనకి నీరే పరమ
దివ్య ఔషధం అని ఇక్కడ మనం గుర్తెరగాలి. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా మంచినీళ్ళు ఇస్తాం. మంచినీళ్ళు తాగుతారా అని చెప్పేసి ఎంత గొప్ప విశ్లేషణ ఇక్కడ నీటికి ఉంది. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తప్పనిసరిగా నీరు ఉన్నటువంటి బాటిల్ చిన్నది తీసుకొని ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడవు అని. మీరు ఏ ముఖ్యమైన కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళినా పక్కన చిన్న బాటిల్లో నీరు ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం. అది చాలా చక్కగా కూడాను మీకు పనిచేస్తుంది. అలాగే చలువరాయి మీ చెంత అదృష్టం మీ ఇంట అన్నాం. ఎలా? మీరు ఉపయోగించేటువంటి నీటి ట్యాంకులో ఒక చిన్న ముక్క చలువరాతి ముక్కను గనక అలా పడవేసినట్లయితే మీకు చలువరాయిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాలు నీటి ద్వారా మీ యొక్క అభివృద్ధికి మార్గదర్శకంగా మారటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. చలువరాయి మొక్కను కూడా మీరు కూర్చునేటువంటి ఆ యొక్క టేబుల్ పైన కానీ టేబుల్ లోపల కానీ ఉంచుకోవటం కూడా సర్వశ్రేయోదాయకమే. అంటే మీకు మంచి మంచి ఆలోచనలు వచ్చేట్టుగా మంచి మంచి బృహత్ ప్రణాళికలు చేసేటువంటి రీతిలో కూడాను ఇది బాగా సహకరిస్తుంది చలువరాయి. అందుకే ఇటీవల చాలామంది చలువరాతితో చేసినటువంటి మందిరాలు పూజా మందిరాలుగా కూడా వాడటం గమనార్హం. వెండి, టేకు, చలువరాయి ఇవన్నీ పూజా మందిరాలుగా ఉపయోగించేటువంటి విధి విధానం మనం ప్రతి గృహంలోనూ కూడా చూస్తూనే ఉన్నాం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కుటుంబంలో శాంతి సౌఖ్యాలు చక్కగా విరాజిల్లటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్యాధిపతి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ ఇంటిలో ఈశాన్యముల ఒక రాగి చెంబులో నీరు పోసి ఆ నీటిలో మారేడు దళం కానీ ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ అలాంటి పుష్పాన్ని గనక ఉంచి మరుసటి రోజు మరలా ఆ నీరుని తులసి చెట్టులో పోసి కొత్త నీరు నింపి ఉంచినట్లయితే మీ ఇంట్లో శాంతి సౌభాగ్యాలు విరాజిల్లటానికి ఎక్కువ ఆస్కారం ఉంది అనేటువంటి విషయం గమనించాల్సి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.